చాలా సంవత్సరాల క్రితం ఒక చిన్న పట్టణం బయట ఉన్న పాత కార్నివల్లో భయంకరమైన సంఘటన జరిగింది. ఆ కార్నివల్లో పనిచేసే ఒక జోకర్ ప్రజలను నవ్వించటానికి కాదు, భయపెట్టటానికి పుట్టినట్టుండేవాడు. అతని పేరు అర్మాన్. ప్రదర్శన సమయంలో అతను ఒక్కొక్కరిని స్టేజ్ వెనకకు పిలిచి వాళ్లను ఎప్పటికీ తిరిగి రాని విధంగా మాయం చేసేవాడు. ఆ విషయం తెలిసిన జనాలు కోపంతో ఆ కార్నివల్ను మొత్తం కాల్చివేశారు. అర్మాన్ కూడా ఆ అగ్నిలో చనిపోయాడు. కాని అతని నవ్వు మాత్రం చనిపోలేదు. సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు ఒక పారానార్మల్ రిపోర్టర్ ఆ పాత కార్నివల్లోకి ప్రవేశించాడు. అతను కెమెరాతో లోపలికి వెళ్ళిన క్షణం నుంచే చుట్టూ ఉన్న చీకటి మరింత గాఢంగా మారింది. పాత ఆటలు స్వయంగా కదలడం మొదలయ్యాయి. అచానక్ దూరంలో ఒక భయంకరమైన నవ్వు వినిపించింది. అతను వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ తెల్లని ముఖం, పెద్ద విచిత్రమైన నవ్వు, మెరిసే కళ్లతో జోకర్ దెయ్యం నిలబడి ఉంది. అతను పారిపోవడానికి ప్రయత్నించాడు. కాని జోకర్ ఎక్కడ చూసినా కనిపిస్తున్నాడు. చివరకు అతను సర్కస్ టెంట్లోకి చేరుకున్నాడు. అక్కడ స్టేజ్ మీద జోకర్ నెమ్మదిగా తన మాస్క్ తీసేశాడు. ఆ మాస్క్ వెనక ఉన్న ముఖం చూసి రిపోర్టర్ గుండె ఆగిపోయింది. ఎందుకంటే ఆ ముఖం అతని సొంత ముఖం. ఆ జోకర్ నెమ్మదిగా చెప్పాడు, "నువ్వు ఇక్కడికి రావడం నిజం తెలుసుకోవడానికి కాదు, ఇక్కడే ఉండడానికి." ఆ రోజు తర్వాత ఆ రిపోర్టర్ ఎప్పుడూ కనిపించలేదు. కాని ఇప్పటికీ ఆ పాత కార్నివల్ దగ్గరికి వెళ్తే ఒక భయంకరమైన నవ్వు వినిపిస్తుంది.